ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను అండి. ఇంతవరకు మనం అందరం దేవుని పాటలతో స్తుతించి ఆరాధించి ఘనపరచగలిగినాం. ఆరాధనకు సహాయకరంగా మనం కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకుందామండి. యోనా గ్రంథము 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు. యోనా గ్రంథము 4వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవండి. యోనా దీని చూచి బహుగా చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియు బహు శాంతమును అత్యంత కృపగల దేవుడై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షీషుకు పారిపోతిని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా, నన్నిక బ్రతుకనీయకము చంపుమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా, నీవు కోపగించుట న్యాయమా అని అడిగాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన రాజా, గొప్ప దేవానికి స్తోత్రనైనా. గత దినాల మాసలంతా కాచి కాపాడినైనా ఈ యొక్క పునరుత్థానం ముందు తండ్రి మీరు పరిశుద్ధపరిచినైనా, మీరు ఆశీర్వదించిన యొక్క దినముందు తండ్రి ఈ విధంగా సంఘంతో కలిసి రాజా మీ యొక్క సన్నిధానంలో దేవా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించిన తండ్రికి స్తోత్రనైనా. చదువుకున్న వాక్య భాగం తరిమే నామలు ఆశ్రయించి దీవించండి. మీ యొక్క ఆత్మతో దేవా మీరు నన్ను అభిషేకించండి. నేను మాట్లాడితే పెడతాం తరి మీరే నా నోటికి బూరగుండి మీరు మాట్లాడి మా జీవితాలు ధరతని మీరే మహిమ పొందుతారని చెప్పడంతో ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తును అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. దేవుని నామ స్తోత్రం కలుగాక. యోనా గ్రంథము 4వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుకున్నామండి. 3వ వచనంలో ఏమంటున్నాడు? నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా, నన్నిక బ్రతుకనీయకము చంపుమని యెహోవాకు మనవి చేశాను. ఈయన ఎవరండి? యోనా. యోనా అంటే అర్థమేమి? పావురము. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే పావురము దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మక సాదృశ్యము. మీనింగ్ కూడా ఏం తెలుసండి? అవును, పావురము ఇక్కడ యేసు ప్రభు మనం చూసినట్లయితే మనం ఎట్లా ఉండాలంటే ఈ లోకంలో పావురములే నిష్కపటం లేని వారు. కపటము కలిగిన వారం కాదండి, కపటము లేని వారిగా ఉండాల. పాము వలె వివేకంగా ఉండండి, పావురములే నిష్కపటం ఉండాలని చెప్పని దేవుడు చెప్తున్నాడు. కపటం అనేది మన జీవితంలో ఉండకూడదు. ఇక్కడ మనం చూస్తున్నాం యోనా, ఈయన చిన్న ప్రవక్త అండి. ఈయన దేవుడు ఏమని చెప్పినాడు? నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఎట్లుందంట? దేవుని దృష్టికి ఘోరమైనది గనక నీవు లేచి నినేవే మహాపట్టణంలోకి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుమని చెప్పినాడు. ఈయన ప్రవక్త కాబట్టి దేవుడు చెప్పినాడు, నువ్వు పోయి నినేవే పట్టణస్థులు పోయి నువ్వు చెప్పు. ఒకవేళ వారు తమ పాపాలు ఒప్పుకొని నా యొక్క సన్నిధానంలో వారి యొక్క పాపాలు ఒప్పుకుంటే నేను వారిని క్షమించాలని ఉన్నాను. ఎందుకంటే దేవునికి ఒక్క ఆత్మ కూడా నశించి నరకానికి పోట దేవునికి ఇష్టం లేదండి. దుర్మార్గుడు తన దుర్మార్గతలో నశించిపోట దేవునికి ఇష్టం లేదు. వాడు మారు మనసు పొందితే దేవునికి ఎంత సంతోషం అంట. ఈ లోకంలో ఒక్క పాపి రక్షింపబడితే పరలోకంలో ఏమండి 1000 కొలది దూతలు సంతోషపడతారంట. అబ్బా, ఒక పాపి రక్షింపబడినాడు, ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినాడని 1000 కొలది దూతలు సంతోషపడతారంట. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు యోనాకి ఏమంటాడు? నువ్వు నినెవే పట్టణానికి పో, అది చాలా భయంకరమైన పట్టణము, అది నశించి నరకాని పోట నాకు ఇష్టం లేదు, కాబట్టి నువ్వు పోయి చెప్పు. ఇక 40 రోజుల్లో దానికి దుర్గతి వస్తుందని చెప్పాను, నేను దాన్ని నాశనము చేయాలని ఉండనని పోయి నువ్వు చెప్పమన్నప్పుడు ఈ యొక్క యోనా ఏం చేసినాడు? నినెవే పట్టణానికి పోయినాడా? నినెవే పట్టణానికి పోలేదు, తార్షీషుకు పోయినాడు. ఎందుకు తార్షీషుకు పోయినాడు? నినెవే పట్టణానికి ఎందుకు పోలేదు? ఏమండి? ఆ మనుషులు భయంకరమైన మనుషులు. వారు దేవునికి ఇష్టం ఉంది వారు బాగుపడాలని.
ఏమండి, ఒక దుర్మార్గుడు కూడా చనిపోకూడదని దేవుని యొక్క ఆశ. కానీ ఈ యొక్క యోనాకి ఏమండి, ఆ యొక్క దుర్మార్గులు ఎవరు కూడా బాగుపడకూడదు, వాళ్ళు అట్లే, ఎందుకంటే చాలా భయంకరమైన వారు. ఏమండి, వారి దగ్గరుండే ఏమండి చెరసాలలో ఉండేటోళ్ళని వాళ్ళు భయంకరంగా హింసించేటోళ్ళంట, హంగహీనులుగా చేసేవారంటండి. ఏమండి, భ్రూణ హత్య చేసేవారంట, భయంకరమైన పట్టణం అంట. అందుకే యోనాకి ఇష్టం లేదు. అయ్యో వాళ్ళు చాలా దుర్మార్గులండి, హత్య చేసేవారండి, భయంకరమైన మనుషులు, అటువంటి వారు పరలోకానికి పోకూడదు. వారు ఎక్కడికి పోలా, వారు చేసిన పాపం బట్టి వారు నశించి నరకానికి పోలా, వారు ఎవరు కూడా దేవుని దగ్గరికి పోకూడదని యోనోక ఆశ. కానీ దేవుని ఆశ ఏమే, పోయి చెప్పు నువ్వు, ఒకవేళ మారుమనసు పొందితే మంచిది కదా. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న బిడ్డలంతా నా వారే, నేను చేసిన యొక్క బిడ్డలే, కాబట్టి ఎవరు కూడా నశించిపోయితే నాకు ఇష్టం లేదంటే, నువ్వు ఏమనుకుంటావు చేసుకో ప్రభు, నేను పోయి చెప్తేనే కదా వారు మారు మనసు పొందేది, వారు రక్షింపబడేది, వారిపైన ప్రేమ చూపించదు అనుకొని ఏం చేసినాడు, నేనేవే పట్టణానికి పోకోకుండా ఎక్కడికి పోయినాడండి, తార్షీసుకు పోయినాడు. కానీ దేవుడు ఇడిచిపెట్టినాడండి. ఒక్కసారి ఎన్నుకున్న తర్వాత దేవుడు ఆ పని చేపించుకున్నంత వరకు ఆ యొక్క వ్యక్తిని విడిచిపెట్టాడు. ఏ విధంగా అయినా కానీ ఆ యొక్క వ్యక్తితోనే చేపించుకుంటాడు. చేపించుకోవాలంటే వేరే మనుషులతో కూడా చేపించుకోవచ్చు, కానీ దేవుడు ఎన్నుకున్నాడు ఈ యొక్క వ్యక్తిని. పోయి చెప్పమంటే ఈయన నినవే పట్టణం పోకుండా తార్షీసుకు పోయినప్పుడు దేవుడు ఏం చేసినాడు, ఆ యొక్క సముద్రంలో తుఫాను రేపి ఆ యొక్క పడవను తల్లడింపజేసినాడు. తల్లడింపజేసినప్పుడు అందరూ భయపడిపోతున్నారు. వారి దగ్గర ఉన్న సరుకులు అన్నీ పడేసినా కూడా అది నిమ్మళం కావడం లేదు. అప్పుడు వారు ఏం చేసినట్టు ఒక చీటి వేసినారంట. ఈ యొక్క ఏమండి ఉపద్రవం ఎవరి నుంచి వచ్చిందో తెలుసుకోవాలని చెప్పి వారు చీటి వేసినప్పుడు అది ఎవరి పైన వచ్చిందంటండి, యోనా పైన వచ్చిందంట. యోనా పైన వచ్చినప్పుడు వారు అడుగుతున్నారు, నువ్వు ఎవరప్పా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ యొక్క అడ్రస్ ఏమి, ఎందుకు ఈ విధంగా జరిగింది, ఏం కీడు చేసినావు నువ్వు అని అడిగినప్పుడు ఆ యొక్క వారితో ఏమని చెప్తారు చూడండి, 1:9 అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను సముద్రమునకును భూమికిని సృష్టికర్త ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవాయందు నేను భయభక్తి గలవాడనే ఉన్నాను. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోచున్నట్లుగా అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండను. ఏమంటున్నాడు, నేను భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త అయిన ఆ యొక్క దేవుని సేవించువాడనండి, నిజ దేవుని సేవించువాడను. దేవుని యొక్క మాట వినుకోకుండా నేను పారిపోతున్నాను. అందుకే ఈ యొక్క ఉపద్రవం వచ్చింది, అందుకే ఈ విధంగా దేవుడు తుఫాన్ లేపినాడు. మరి మేము ఏం చేయాలంటే ఏమి చేయొద్దు. మీరు రక్షింపబడాలంటే నన్ను ఏం చేయాలి, మీరు నన్ను ఎత్తి సముద్రంలో వేసేయండి అన్నాడు. వారు భయపడినారు. కానీ తాను చెప్తున్నాడు కదా, నేను దేవునికి విరోధంగా నేను పాపం చేసినని చెప్పి అంటున్నాడు. కాబట్టి మేము ఏం చేయలేము, ఎందుకంటే ఈయనతో పాటు మేము కూడా చనిపోతామని చెప్పి ఆ యొక్క యోనను సముద్రంలో ఎత్తి పడేసినట్లుగా చూస్తున్నా. ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తిని పడివేసినారో సముద్రం ఏమైపోయిందండి, ఇక్కడ చూడండి 1:15 యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరే, పడవేయగానే సముద్రము పొంగకుండా. అబ్బా చూడండి, దేవుని దృష్టికి మనం విరోధంగా జీవిస్తే దేవుడు సృష్టికి ఆజ్ఞయిస్తాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తిని పడవేసినారో సముద్రం ఏమైపోయిందంటండి, పొంగుకోకుండా నిమ్మళమైపోయిందంట. అప్పుడు దాన్ని చూసి ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడిరి, ఆయనకు బలి అర్పించి మృక్కుబళ్ళు చేసుకున్నారు. అమ్మా, ఈయన సేవిస్తున్న దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. ఇటువంటి ఒక దేవుని ధిక్కరించి ఈయన పక్కకు పోతున్నాడు చూడండి. ఎటువంటి ఒక మనిషి, మాకైతే తెలియదు, మేము తెలియని దాన్ని ఆరాధించేవారము. కానీ ఈయన సజీవుడైన దేవుని ఆరాధించే ఒక వ్యక్తి పక్కత్రో పట్టిపోతున్నాడు. నిజంగా దేవుడు ఈయన కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చినాడని ఆ యొక్క నిజ దేవునికి వారు కృతజ్ఞతాస్తులు చెల్లించి ఏమండి మిగుల భయపడి బలులు అర్పించి మృక్కుబళ్ళు చేసుకున్నారంట.
కానీ ఈయనకు మాత్రం ఏమి ఎక్కడ కూడా పశ్చాత్తాపం రావడం లేదు. ఈయనొక ఉద్దేశం ఏంది? నేనేవే పట్టణస్థులు మారు మనసు పొందకూడదు. కానీ దేవుని యొక్క ఆశ ఏమి? నేనేవే పట్టణస్థులు మారు మనసు పొందాలని. ఎప్పుడైతే సముద్రంలో వేసినారో దేవుడు ఏం చేసినండి? మత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చినాడు. ఇప్పుడు వారు సముద్రంలో వేస్తారు, మత్స్యమ్మ నువ్వు పోయి నా యొక్క యోనన్ను మింగల కానీ నువ్వు అరిగించుకోకూడదు. ఎన్ని రోజులండి? ఒక వ్యక్తిని 3 రోజులు కడుపులో పెట్టుకున్నదండి. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుడు సృష్టించిన యొక్క సృష్టి వింటా ఉంది కానీ ఏమండి తన యొక్క స్వహస్తాలతో చేసిన యొక్క మనిషి వినడం లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ యొక్క మత్స్యపు కడుపులో ఉన్నాడు. ఇప్పుడు మత్స్యపు కడుపులో ఉన్నాడు కానీ ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? 2వ అధ్యాయము 2వ వచనంలో, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి. నీ తరంగములను నీ కరుళ్ళును నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయం తట్టు మరలా చూచెదను. ఏమంటాడంటే, నీ సన్నిధి నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచుదును అనుకుంటుని. అంటే నేను తిరిగి బ్రతికి మరి నీ సన్నిధానంలో వస్తానని ఒక ఆశ ఉంది అంటున్నాడు. ఎక్కడున్నాడు అనుకుంటున్నాడు ఆయన? సముద్రంలో పడవేయబడినాను, పాతాళంలో ఉందని చెప్పి అనుకుంటున్నాడు. కానీ ఆ యొక్క వ్యక్తి ఎక్కడండి? మత్స్యపు కడుపులో ఉండతాను. అది తనకి తెలియలేకపోయింది. ప్రార్థన చేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధానంలో నన్ను ఎట్లయినా రక్షించు ప్రభా, నువ్వు రక్షించుటకు నువ్వు ఒక్కడే సమర్థుడు. ఆయనకు తెలుసు దేవుని దగ్గర పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడని చెప్పి తెలిసి అటువంటి ఒక తప్పు చేసినప్పుడు కూడా మరీ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? 3 రోజుల తర్వాత కరెక్ట్ ఎక్కడికి తెచ్చేసినాడండి? నెనెవే పట్టణానికి వేసినాడు. ఎప్పుడైతే ఆ యొక్క చేప వచ్చి కక్కిందో ఆయన నెనెవే పట్టణంలో పడినప్పుడు చూసినప్పుడు అక్కడ ఏం చూసి నెనెవే పట్టణం అని రాయబడింది. దాన్ని చూసి ఆయన అనుకున్నాడు, అబ్బా నేను ఎక్కడికో పారిపోవాలనుకుంటే, నేను ఆడో సముద్రంలో ఉన్నాను అని చెప్పి అనుకుంటే ఎక్కడికి వచ్చి పడినా? నేను నెనెవే పట్టణం పడినానని. ఇంకా తప్పదని చెప్పి ఏం చేశానంటండి? కాబట్టి లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారం నెనెవే పట్టణంకు పోయి, నెనెవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదే, 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణం. యోన ఆ పట్టణంలో 1 దినము ప్రయాణమంతా దూరంగా పోయి ఏమండి 3 రోజులు తిరగచ్చు. అటువంటి ఒక పట్టణంలో 1 రోజు మాత్రం ప్రయాణం చేసి మధ్యలో నిలబడి ఏం చేశాడండి? దేవుని యొక్క ఉగ్రతను ప్రకటించినాడు. ఇక 40 రోజుల్లో ఈ పట్టణానికి ఉగ్రత సంభవించబోతున్నది. కాబట్టి మీరు మారు మనసు పొందితే మీరు రక్షింపబడతారని చెప్పినప్పుడు ఎప్పుడైతే యోనా ఒక మాట విన్నారో వారందరూ ఏం చేసినారంటండి? ఆ సంగతి 6వ వచనం 3:6, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనమును మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. ఆ సంగతి వినిన రాజునకు వినబడినప్పుడు అతడు ఏం చేశాడు? తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. ఎప్పుడైతే రాజు ఈ విధంగా కూర్చుని రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ పట్టణంలో ఉండే ప్రతి ఒక్కరు రాజు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క పని చేస్తున్నాడు. రాజునే సింహాసనం దిగి ఏమండి బూడిద కోసం గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడినప్పుడు రాజును చూసి ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలేమి, పెద్దోళ్ళేమి, బాలింతలేమి, పసిపిల్లలు అందరూ ఉపవాసం ఉన్నట. ఈవెన్ పశువులు కూడా. ఎందుకంటే ఈరోజు ఒక్కరోజు తిని అయిపోయిందా? మనం చనిపోతాము. మనం చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడాలని ఏం చేసినాడు? అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడో దేవుడు ఏం చేసినాడండి? 9వ వచనం చదువు. 2:9, మనుషులందరూ తమ దుర్మార్గతలను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకలను అని దూతలు నెనెవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నెనెవే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి ఏం చేశాడంటండి?
పశ్చాత్తాపడంట. వారికి చేయుదునను తాను మాట ఇచ్చిన కీడును చేయకుండా మానుకున్నాడంట. ఇంత భయంకరమైన వ్యక్తులైనప్పటికీ కూడా, క్రూరులు, హత్య చేసేవారు, అటువంటి పట్టణస్థులైనప్పుడు కూడా ఎప్పుడైతే వారు దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడినారో, ఏమండి, దేవుడు తాను చేయాలని చెప్పి అనుకున్న కీడును చేయకోకుండా మానుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క కీడును మానుకున్నాడో అప్పుడు ఎవరికి బాధ అయిందండి? యోనకు బాధ అయింది. అందుకే యోన అంటాడు, యోన దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, ఎవరిపైన కోపగించుకుంటున్నాడు? దేవుని పైన కోపగించుకుంటున్నాడు. కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లా జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షము, జాలియు, బహు శాంతము, అత్యంత కృప యుగము గల దేవుడై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదని నేను తెలుసుకొని దానికి ముందుగానే నేను తార్షీషుకు పారిపోతుని. వీళ్ళు పాపాలు ఒప్పుకుంటారని చెప్పి నాకు తెలుసు. వారు పాపాలు ఒప్పుకున్నప్పుడు నువ్వు క్షమిస్తావని తెలుసు. వారు క్షమింపబడేది నాకు ఇష్టం లేదు. నువ్వు ఇట్లా చేస్తావని చెప్పి తెలిసి నేను ఎక్కడికి పారిపోయాను? తార్షీషుకు పారిపోతున్నాను. కానీ నువ్వు మరీ తీసుకొని వచ్చి నన్ను ఇక్కడికి తీసుకొని వస్తేవే, నా నోట నీ యొక్క వాక్యం వినిపించినావు కదా, ఇప్పుడు చూడు ఏమైపోయింది. అందరూ పశ్చాత్తాపడినారని ఎంత బాధపడుతున్నారండి. వాళ్ళు తమ పాపాలు ఒప్పుకుని చూసి దేవుడు ఎంతో సంతోషించి కీడు చేయాలని చెప్పి ఆలోచన చేసిన దేవుడే వద్దనుకున్నాడు. కానీ ఈ యొక్క వ్యక్తికి ఇప్పుడు కూడా మారు మనసు రావడం లేదు. ఏమంటున్నాడు? నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవాను నన్నిక బ్రతుకనీయొద్దని చెప్పాను అంటున్నాడు. ఏమంటండి? వాళ్ళు బ్రతికినారు కాబట్టి నాకు బ్రతికేది ఇష్టంలే. చెడ్డవారు బాగా పడినారు కాబట్టి వారిని చూసి నేను ఓర్చుకోలేకపోతున్నాను. అవునండి, ఆనాడు యోన అట్లా చేశాడు. మనం కూడా ఎవరైనా మనకు కీడు చేసినప్పుడు, వారికి ఏదైనా సంభవించింది అనుకోండి, వారికి ఏదైనా అపాయం సంభవిస్తే నిజంగా దేవుడు ఉండడంటే ఉండడు. చూడండి, కరెక్ట్గా చూపించినాడండి. అబ్బా, నేను ఇట్లా ప్రార్థన చేసినా లేదో ఆ యొక్క వ్యక్తికి దేవుడు పనిష్మెంట్ ఇచ్చిన అంటారు. కానీ దేవునికి పనిష్మెంట్ ఇచ్చే దేవునికి ఇష్టం లేదండి. పశ్చాత్తాపడుతూ క్షమించాలని చెప్పని దేవుడు ఆశ కలిగిన దేవుడు. అందుకే ఆయన దీర్ఘశాంతము గలవాడు, అత్యంత కృపగల దేవుడు, ఆయన శాంతమూర్తి. అటువంటి దేవుడు నాకు తెలుసు. ఈ యొక్క శాంతము, దీర్ఘం ఇదంతా నాకు ఒక్కటే కావాలా. నేను మంచివాడిని, వాళ్ళంతా దుర్మార్గులు, వాళ్ళు అట్లే నశించిపోవాలనుకున్నాడు. కానీ దేవునికి అది ఇష్టం కాలేకపోయింది. ఒకసారి చూడండి, 8వ వచనం చదవండి. మరుసటి 7 మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకునేను. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే 6 అక్కడ పైన చూసినట్లయితే ఈయన అలసిపోయినప్పుడు ఒక దగ్గర పోయి కూర్చుంటే దేవుడు ఏం చేసినట్టండి, ఒక సొర చెట్టు, ఒక పంది రేపించినాడు. ఎందుకు? అలసిపోయినాడు కదా, ఒక రోజంతా ప్రయాణం చేసి దేవుని యొక్క వాక్యం ప్రకటించినాడు కదా, నా సేవకుడు కొంచెము రెస్ట్ తీసుకోవాలని చెప్పని ఏమండి ఒక సొర చెట్టుని లేపించి పంది రేపించినాడు. వేపించినప్పుడు హాయిగా అబ్బా నిజంగా దేవుడు ఉన్నాడు చూడప్ప అనుకున్నాడు. బాగా నిద్రపోయినాడు. నిద్రపోయిన తర్వాత ఏమండి ఆ యొక్క సొర చెట్టుని దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది ఎండిపోయిందండి. ఎండిపోయినప్పుడు ఏమైందంటే తన తలపైన ఎండపడేటాలకు ఆయనకు మరీ కోపం వచ్చిందంట. మరి ఏమంటాడు? బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఏంటప్ప ఇంత బాగా చల్లగా నీడ వస్తున్నాయి, ఇక చెట్టు చనిపోయింది కదా, నేను ఎంతో హాయిగా ఉంటుంది నేను ఈ చెట్టు కింద, ఈ చెట్టు చనిపోయింది కదా, నేను బ్రతుకుట కంటే. అవునండి, మనకి ఎప్పుడైనా ఏదైనా కొంచెం చిన్న చిన్న సమస్యలు, ఇదేమన్నా పెద్ద సమస్య అండి, చిన్న సమస్య వచ్చినప్పుడు ఏమంటాడు? నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు, చచ్చిపోతే మేలు, చచ్చిపోతే మేలు అంటాడు. అన్నప్పుడు దేవుడు ఏమంటాడండి? 9వ వచనం, అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా, యోనా ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమే అని. ఏమంటాడండి? ప్రాణము పోయేంతగా కోపించుట న్యాయమే. అవును ప్రభా, ఎంత బాగా చల్లగా ఉంటేనే, హాయిగా ఉంటేనే, నువ్వు ఒక్కసారి ఎండిపోయితే అట్లా చేసినావు కదా, మరి నాకు కోపం రాదా? ప్రాణము పోనంతగా
కోపించుట న్యాయం అంట. అప్పుడు దేవుడు ఏమంటాడండి, అందుకు యెహోవా అమ్మా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని చెట్టు కూర్చొని ఇంత చింత చేస్తున్నావు కదా, అప్పుడు పుట్టి అప్పుడు మాయమైపోయిన ఇక చెట్టు గురించి నువ్వు ఇంత చింత చేస్తున్నావు కదా, నేను సృష్టించిన ఇక మనుషులు, నా యొక్క స్వహస్తాలతో చేసిన ఇక మనుషులు ఇంతమంది చనిపోతుంటే నాకు చింత లేదా, నువ్వు చెట్టు గురించి అంత ఆలోచన చేస్తున్నావా అని చెప్పి నీ దేవుడు అతనికి బుద్ధి చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. అవునండి, మనం ఎవరు కూడా ఒకరు బాగుపడేది ఇష్టపడ స్వార్థప్రియులు, బింకములాడువారు అని చెప్పి అంటాడు దేవుడు. కానీ మనం స్వార్థప్రియులుగా ఉండకూడదు, అబద్ధము చెప్పేవారుగా ఉండకూడదు, కోపగించేవారుగా ఉండకూడదు. ఒకరు బాగుపడుతుందంటే మనం కోపపడకూడదు. దేవానికి స్తోత్రం ప్రభా, ఆ యొక్క దుర్మార్గం నేను కాపాడిని రక్షించినావు ప్రభా, నీకు స్తోత్రం అనేది అది దేవుని యొక్క ప్రేమ అండి. మనం కోపగిస్తున్నామంటే అది దేవుని ప్రేమ మనలో లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏం చేస్తాడండి, తన ఏక కుమారుని మన కొరకు ఇచ్చినాడండి. ఎంతగానో ప్రేమించినాడు దేవుడు, ప్రేమామయుడు, కరుణామయుడు. అటువంటి యొక్క దేవుడు ఇక్కడ పశ్చాత్తాపడితే యోన ఎంత బాధపడుతున్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, నేను దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను, బలులు అర్పిస్తానని చెప్పి గొప్పగా చెప్పుకున్నాడు. ఎందుకు, బయటికి రావాలి కదా. మనకు అక్కర్లు తీరే దానికోసం దేవుని దగ్గర ఎన్నో ప్రమాణాలు చేస్తుంటామండి. ప్రభా నువ్వు అది చేస్తే నీకు అట్లా చేస్తాను, ఇట్లా చేస్తాను, అట్లా అది ఇస్తాను, ఇది ఇస్తానని. కానీ మన పని అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్కడైనా కృతజ్ఞతాస్తులు చెల్లించిండండి? ఉత్త దేవుని శపించదే సరిపోయింది. ఉత్త చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు లేపు ప్రభు అంటివి. మరి అటువంటి ఒక స్థితి వచ్చింది, నాకు వద్దే వద్దు అంటున్నాడు. మనిషికి అన్నీ బాగుంటేనే దేవుని స్తుతిస్తాడు. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా దేవుని పైన సనుక్త గొనుక్తుంటాడు. మనం సనిగే వారికి ఉండకూడదు. ఏమొచ్చినా దేవానికి స్తోత్రం అని చెప్పేవారికి ఉండాలి. మనకు శ్రమలు వద్దు ప్రభు అని మనం ప్రార్థన చేయకూడదంట. శ్రమలలో గుండి మేము ఎట్లా పోలం, మాకు మార్గం చూపించు ప్రభా, ఆ శ్రమలు జయించే శక్తి మాకు అనుగ్రహించు ప్రభా. మనము శ్రమలు వచ్చినప్పుడే దేవుని దగ్గర ఉంటామండి. శ్రమలు కలుగుట ద్వారా నేను నీ కట్టడలు నేను నేర్చుకున్నాను అంటాడు. అందుకే దావీదు మహారాజు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, దేవునికి హృదయానుసారిగా ఉన్నాడు. దావీదు మహారాజుకి ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా పక్కకు పోలేదండి. దేవునికి ఇంకా సమీపంగా జీవించినాడు. కాబట్టి మనం ఎవరు కూడా గొనుక్కుంటా మన శత్రువులకు అపాయం కలిగినప్పుడు మనం సంతోషపడే వారికి ఉండకూడదు. మన శత్రువుల కోసం మనం ప్రార్థించాలా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు దేవుడు, ఆజ్ఞ ఇచ్చినాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి మనం అటువంటి ఒక పాపంలో పడిపోకోకుండా దేవుడు పోయి చెప్పమన్నప్పుడు మనం పోయి చెప్పే తీరాల. నువ్వు చెప్పుకోకుంటే దేవుడు ఇంకొకరిని ఎన్నుకుంటాడండి. నేను చేస్తేనే అయిపోతుందని ఎప్పుడు అనుకోకూడదండి. ఎవరు చేస్తారో దేవుడు అటువంటి వారికి అప్పగిస్తాడు. చేయకుండా నువ్వు పక్కకు పోతే దేవుడు ఇంకొకరిని పిలుచుకుంటాడు. కాబట్టి ఇక్కడ యోన పక్కకు పోయినాడు కానీ పట్టుకొని వచ్చినాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా ఎంత నష్టమైనా పర్లేదు, నాకు యోన కావాలా. ఎందుకంటే దేవుని ప్రేమను ప్రకటించమంటే పక్కకు పోతున్నాడు. తాను మాత్రం దేవుని ప్రేమను పొందుకున్నాడు కానీ ఇతరులకు ఆ యొక్క ప్రేమ వద్దని పక్కకు పోతున్నాడు. కాబట్టి ఈయన ద్వారానే నేను ప్రకటించాలా, నా యొక్క ప్రేమను అక్కడ ప్రకటించాలని చెప్పి దేవుడు పట్టుకొని వచ్చి కరెక్ట్ నేనేవో పట్టణంలో వేసినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు కూడా పశ్చాత్తాపం రాలేదు. మనం కూడా అటువంటి ఒక స్థితిలో ఉన్నామా? దేవుని నమ్ముకున్నప్పటికి కూడా ఏమండి, ఇతరులకు క్షేమం మనం కోరేవారుగా ఉండాలి కానీ ఇతరులు మనం ఎప్పుడు కూడా మనం శపించకూడదు. ఒకరి కీడును చూసి మనము సంతోషపడేవారుగా మనం ఉండకూడదు. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలంటే దేవుని ప్రేమను ప్రకటించాలి. ఆయన మన కొరకు సమస్తము దారపోసిన దేవుడు అండి. ఆ యొక్క కల్వరి శిలువలో మనకు రావాల్సిన ప్రతి ఒక్క శిక్ష ఆయన అనుభవిస్తూ
ఏమండి పరిపూర్ణంగా మన కొరకు రక్తము దారబోసిన యొక్క దేవుని యొక్క ప్రేమను మనం ప్రకటించే వారిగా ఉండాలి. మనం ప్రకటిస్తేనే కదా ఇతరులకు తెలిసేది. ఈ యొక్క నినవే పట్టణం వరకు ఎవరు ప్రకటించలేదు, ప్రకటించినారు కాబట్టి వారందరూ రాజులు మొదలుకొని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు పశువులు పక్షులు అన్ని ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించడం ద్వారా దేవుడు ఆ యొక్క నినవే పట్టణాన్ని రక్షించినాడు. కాబట్టి ఇంకా ఇంకా ఎవరైనా రక్షింపబడుకుంటే దేవుడు ఇదే అనుకూల సమయం, రక్షణ దినం, మీరు నా దగ్గరికి రండి, మీరు పశ్చాత్తాప పడండి, నేను క్షమిస్తాను, నేను క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడను. ఎందుకంటే మీరు ఎవరు నశించినారా కానీ పోట నాకు ఇష్టం లేదంటున్నారు. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధానానికి వస్తాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం తీసుకొని ఆయన యొక్క బల్లలో మనం పాలు పొందమండి. ఏమంటే వారు బాప్తీసం తీసుకుని ఎట్లా అంటే అపోస్తల బోధ ఎందు సహవాసం ఎందును రొట్టె విరుచుటెందును ఎట్లా ఉన్నట్టు వారు ఎడతెగక ఉన్నాడు. దేవుని సన్నిధి ఎడతెగక ఉంటూ, అంతేకాదు ఈ యొక్క బలలో పాలు పొందుతున్నాం. మనం ఏం చేయాలంట? ఆయన మరణం గురించి ప్రకటన చేయాలండి, ప్రచురం చేయాలండి. కాబట్టి రక్షింపబడిన మనము ఆయన మరణమును మనం ప్రచురం చేస్తాం. రక్షింపబడని వారు దేవుడు ఇదే అనుకూల సమయం, రక్షణ దినం, వారు వెంటనే మారుమనసు పొందినట్లు చూస్తున్నాం. ఇంకా పోస్ట్ పోన్ చేయలేదు. 40 రోజుల్లో దుర్గతి అని చెప్పినారు. 40 రోజుల వరకు ఉండి తర్వాత చేస్తాం అనుకున్నారా? లేదు, వెంటనే. కాబట్టి ఇంకా ఎవరైనా దేవుని నమ్ముకోకుంటే దేవుడు ఇదే అనుకూల సమయం ఉంటున్నాడు. కాబట్టి మనం పశ్చాత్తాపడి మారుమనసు పొంది రక్షింపబడి బాప్తీసం తీసుకొని దేవునితో మనం సాహసం చేసి దేవుడి నుంచి వచ్చాక ప్రతి ఒక్క ఆశీర్వాదాలు మనం పొందుకొని ముందుకు సాగుదామండి. దేవుడు యొక్క వాక్యాన్ని ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.